నెల్లూరు జిల్లా కోవూరులోని ఐసీడీఎస్ ఆఫీసులో అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీలపైన గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపించారు. అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పిల్లవాడు ఇష్టపడ్డ రీతుల్లో మీరు కూర్చోండి మీరు మీ లైన్ వస్తారు ఎదురండి. అంటే అది ఎవరు కూడా చిన్న స్టేటస్ ఉద్యోగము అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఇంట్లో ఒక గృహిణి చేసేదానికన్నా, ఒక తల్లి చేసేదానికన్నా ఎంతో ఎక్కువ. ఒకవైపు గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు, కొంతమంది చదువుకోలేకొని ఉంటారు. వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టికాహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్ అంటే నాకు ఎంతో గౌరవం. అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళు వాళ్ళ చేత పలికించి వాళ్ళకి పెద్ద పిల్లలకి చదువులు చెప్పడం, స్కూల్ నడపడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు కొంచెమన్నా అర్థం చేసుకుంటారు. ఈ చిన్న పిల్లలని వాళ్ళు చక్కదిద్దుతూ ఓపికగా ఓర్పుగా వాళ్ళందరితో ఆటలాడిస్తూ రుద్దిస్తూ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా పుట్టక ముందు పుట్టిన తర్వాత పౌష్టికాహారం అందజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అంటే